హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. డ్రైవరే కండక్టర్ 2 డ్యూటీలు చేసేలా ఇక నియామకాలు. ఆర్టీసీ యోచన, ఎన్నికల తర్వాత 2000 డ్రైవర్ పోస్టుల భర్తీకి కార్యాచరణ. ఆ సమయంలోగా దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్న ఆర్టీసీలో ఇక విడిగా డ్రైవర్, విడిగా కండక్టర్ పోస్టుల భర్తీ ఉండకపోవచ్చు. ఆ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి అవసరమైతే డ్రైవర్గా, అవసరాన్ని బట్టి కండక్టర్గా 2 విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకోసం డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతో ఉమ్మడిగా ఆ 2 పోస్టులు భర్తీ చేసేటువంటి యోచనలో ఆర్టీసీ ఉంది. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటు ఎన్నికలు ముగియగానే ఆర్టీసీలో దాదాపు 3000 పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆర్టీసీ సమర్పించిన ప్రతిపాదన సీఎం పరిశీలనకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆయన ఆమోదముద్ర వేస్తే వాటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలవుతుంది. ఆ భర్తీ ప్రక్రియలో డ్రైవర్ కమ్ కండక్టర్ పేరుతో పోస్టులను భర్తీ చేస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని ఆర్టీసీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సులు మినహా మిగతా వాటికి డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని నాన్ స్టాప్ సర్వీసుల్లో నిర్ధారిత పాయింట్ల వద్ద కండక్టర్లు బస్సు ఎక్కి టికెట్లు జారీ చేసి దిగిపోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పరిశీలన చేస్తే ఎలా ఉంటుందనే దానిపై ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. నేటి నుంచి టీఎస్ ఎఫ్సెట్ పరీక్షలు, నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ. 3.54 లక్షల మంది విద్యార్థులు సంసిద్ధం. ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి విద్యాశాఖ. మొత్తం 166 పరీక్ష కేంద్రాలు, పర్యవేక్షణకు 216 మంది అబ్జర్వర్లు. ఇంజనీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ ఎఫ్సెట్ 2024 పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా సరే పరీక్షకు అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెకండ్ సెషన్ ఎగ్జామ్ జరుగుతుంది. పరీక్ష టైంకు గంటన్నర ముందు నుంచే స్టూడెంట్లను సెంటర్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు 1 నిమిషం ఆలస్యమైనా సరే అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. జేఈ అడ్వాన్స్డ్ దరఖాస్తుకు నేడే ఆఖరి తేదీ. జేఈ అడ్వాన్స్ దరఖాస్తుల స్వీకరణ గడువు నేటి మంగళవారంతో ముగియనుంది. రాత్రి 8:30 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీజు చెల్లించి గడువు 10వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు ముగుస్తుంది. అలాగే కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వండి, టీఎన్జిఓల ప్రతిపాదన. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై 1వ తేదీ వర్తింపజేసేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జిఓల సంఘం పీఆర్సీ చైర్మన్ కోరింది. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అభ్యర్థించింది. కనిష్ట వేతనం 35,000, గరిష్ట వేతనం 2,99,100గా ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500కి పెంచాలని, గ్రాట్యుటీ 24 లక్షలు, 15 సంవత్సరాల సర్వీస్ నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్స్కు 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చుల సహాయం 75,000 పెంచాలని టీఎన్జిఓ నేతలు కోరారు. నీట్ ఫలితాలు జూన్ 14న. జాతీయ పరీక్ష సంస్థ ప్రకటన నెలాఖరులోగా కీ విడుదలయ్యే అవకాశం. 704 కాలేజీల్లో 107,948 ఎంబీబీఎస్ సీట్లు. ఒక్కో సీటుకు సగటున 21 మంది పోటీ. ఆసిఫాబాద్లో నీట్ పేపర్ తారుమారు. కలెక్టర్కు ఫిర్యాదు చేసినటువంటి అభ్యర్థులు న్యాయం చేయాలని డిమాండ్. నీట్ పేపర్ లీక్ కాలేదన్న ఎన్టీఏ. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ తోసిపుచ్చింది. పేపర్ లీక్ అయిందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఎన్టీఏ స్పష్టం చేసింది. 20 లేదా 21న ఈసెట్ ఫలితాలు. బీటెక్ కోర్సుల్లో లాటరల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ ఫలితాలు ఈ నెల 20 లేదా 21న విడుదల చేయనున్నారు. ఈసెట్ పరీక్షను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సోమవారం పరీక్షను సజావుగా నిర్వహించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పి చంద్రశేఖర్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 99 పరీక్ష కేంద్రాల్లో ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహించగా 96.12% విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు పేర్కొన్నారు. 24,272 మంది విద్యార్థులకు గాను 23,330 మంది పరీక్ష రాశారని తెలిపారు. మరిన్ని వీడియోస్ కోసం, మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎంతో మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్లో పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకే ముందుగా వస్తుంది కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.